ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్ల ఫ్రై అండి. మరి చాలా అంటే చాలా బాగుంది నిజంగా. చాలా బాగుందండి. కారం కారం మిరియాల పొడి వేసాం కదా! గరం మసాలా వేసినా కూడా సూపర్‌గా ఉంటదండి. నేను మిరియాల పొడి ఎక్కువ వేసి చేశాను. చాలా బావుంది. మరి నేను ఈ కోడిగుడ్ల ఫ్రైని ఎలా చేస్తానో, ఏమేమి వేసి చేస్తానో వీడియోకెళ్ళైతే చూద్దాం పదండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తయారు చేయబోతున్నానండి. అది ఏమంటే కోడిగుడ్ల ఫ్రై అండి. కోడిగుడ్లతో ఫ్రై చేస్తాను. మరి అందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇక్కడున్నాయి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. 5 ఆనియన్స్ తీసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, కావాల్సినంత ఆయిల్ అండి. మన కోడిగుడ్డు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇవే. మరి ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. నేనైతే ఇవి వాటర్ ఏసి ఉడికిస్తానండి. ఇవి కట్ చేసి పెడతాను. మరి ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను. నీళ్ళల్లో గుడ్లు వేసానండి. స్టవ్ వెలిగిచ్చాను. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. వేసి ఒక 10 నిమిషాలండి నేను గుడ్లను ఉడికిస్తాను. నేనైతే ఈ విధంగా గుడ్లండి ఉడికిచ్చి ఇట్లా కట్ చేసి పెట్టానండి. ఒక దాంట్లో ఒక గుడ్డులో 4 పీసులు చేశాను. మరి కొత్తిమీర అయితే కట్ చేశాను. కరివేపాకు గూడా కడిగి పెట్టాను. మరి ఆనియన్స్ ముక్కలు గూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టానండి. నేనైతే ఇప్పుడు మరి స్టవ్ అయితే వెలిగిస్తానండి. స్టవ్ అయితే వెలిగిచ్చాను గదా! ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా మంట చిన్నగా పెట్టాలా. చిన్నగా అండి. సిమ్ చేసి పెట్టాను నేనిప్పుడు. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇది చికెన్ పకోడా ఏయించిందండి. అందుకే పచ్చగుంది. సిమ్‌లో అయితే పెట్టాను గదా! ఆయిల్ హీట్ కావాలా. ఇవైతే ఈ ఆయిల్ అయితే హీట్ అయింది. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. కొద్దిగా పసుపు గూడా వేశాను. కొద్దిగా కారం గూడా వేస్తాను. ఇప్పుడు మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం గదా! కోడిగుడ్డు ముక్కలు. అవైతే ఆయిల్‌లో కొద్దిగా బాగా ఫ్రై చేస్తాను. తినేటప్పుడు చాలా బావుంటదండి ఇలా ఆయిల్‌లో ఫ్రై చేస్తే. యెల్లోవయితే ఇప్పుడు వేయడం లేదండి. తర్వాత వేస్తాను. చూసి చిన్నగా కలపాలండి. మళ్ళా లేకపోతే అన్నీ విరిగిపోతాయి గదా! కోడిగుడ్డు ముక్కలు. చిన్నగా చూసి కలపాలా. ఇవైతే గుడ్లు బాగా ఫ్రై అయినాయండి. చిట్పట్లాడుతున్నాయి. నేను ఇవి యెల్లో పార్ట్ ఉన్నాయి గదా! అవైతే వేస్తున్నాను. చిన్నగా కలపాలండి. లేకుంటే కిక్కిస్ అయిపోతాయి అన్నిగ. ఇవైతే బాగా యెల్లో పార్ట్ గూడా బాగా ఫ్రై అయినాయండి. మరి ఎక్కువ ఫ్రై అయితే మరి దాంట్లో ఆయిల్‌లో కలిసిపోతాయండి. అందుకే నేను లాస్ట్‌కి వేసి కలిపాను అట్లా. యెల్లో పార్ట్ కూడా బాగా ఫ్రై అయినాయి గదా! తీస్తున్నాను నేను సైడ్‌కి తీస్తాను. తీస్తున్నానండి. ఒక ప్లేట్‌లో తీస్తాను పక్కకు. కొద్దిగా ఆయిల్ అయితే ఉందండి. ఇంకా కొద్దిగా అయితే వేస్తున్నాను. దానికి సరిపోదు కాబట్టి కొద్దిగా అయితే వేసాను నేను. ఇప్పుడు ఆయిల్ బాగా హీటే ఉంది గదా! నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డ ముక్కలు బాగా ఫ్రై చేయాలా. ఆయిల్‌లో బాగా ఎర్రగా కావాలండి. ఇందులో కొద్దిగా నేను సాల్ట్ వేస్తాను. ఇప్పుడు కోడిగుడ్లకి మాత్రమే గదా వేసుకోనుంది. ఇప్పుడు కొద్దిగా అవి మెత్తబడడానికైతే వేస్తున్నాను కొద్దిగా.
ఇలా ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ గానీ, టమాటాలు గానీ తొందరగా ఉడుకుతాయండి. మెత్తగయితాయి బాగా. అందుకే నేనైతే ఇవి వేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. చిన్న మంట మీద ఫ్రై చేయాలండి ఇవి. పెద్ద మంట పెడితే గబగబా అంతా మాడిపోతాయి గదా! అందుకే నేను చిన్న మంట మీదనే ఫ్రై చేస్తున్నాను. చాలా బావుంటదండి ఇది. ఈ అన్నము, పప్పు లేకపోయినా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. గుడ్లుంటే చాలు. 10 నిమిషాల్లో చేసి పే ఎవరైనా ఇంటికి గెస్ట్‌లొచ్చినా గూడా 10 నిమిషాల్లో చేసి పెట్టొచ్చండి. కర్రీ లేకపోయినా గూడక చాలా బావుంటదండి. రొట్టెలోకి గానీ, అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ నిజంగా అండి చాలా అంటే చాలా బావుంటది. 10 నిమిషాల్లో తయారైతదండి. కోడిగుడ్డు ఉడకబెట్టడమే గదా ప్రాసెసు. ఇవైతే ఇంగ 5 నిమిషాలండి. నేను మూత పెడుతున్నాను. మూత అయితే పెట్టాను. ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గిస్తాను. ఉల్లిగడ్డ ముక్కలైతే కొంచెం బాగా మెత్తగన్నాయి. ఎర్రగా గూడా అయినాయండి. నేనైతే కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేశానండి. అలాగే కొద్దిగా పసుపు వేస్తాను. కొద్దిగా అయితే పసుపు వేశాను. ఈ అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఒక 5 నిమిషాలండి. చిన్న మంట మీద ఫ్రై చేస్తాను. అల్లం పేస్ట్ పచ్చివాసన ఉంటే బాగుండదు గదా! పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే కూర అనేది చాలా బాగుంటదండి. చిన్న మంట మీద ఫ్రై చేస్తున్నానండి. నేనైతే మంట పెద్దగా పెట్టలేదు. ఇవైతే బాగా అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయిందండి. నేను కొద్దిగా కారం వేస్తున్నాను. ఇంతకుముందు కొద్దిగా వేసాం గదా! వేయించేటప్పుడు. ఇప్పుడు గూడా కొద్దిగా వేస్తున్నాను. చూసి వేసుకోండి. కారం అది మీ ఇష్టమండి. నేనైతే చిన్న పిల్లలు ఉంటారేమో అని మీరు చూసి వేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువనే వేశాను. దాంట్లో గుడ్ల ఫ్రై చేసేటప్పుడు వేశాను. ఇప్పుడు గూడా వేశానండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా అంటే కొద్దిగానేనండి. ధనియాల పొడి వేశాను. కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి బాగా ఎక్కువుంటేనే బావుంటదండి ఈ కర్రీకి. నిజంగా ఘాటుగా చాలా బావుంటదండి. మిరియాల పొడి వేసినా గదా! ఇది గూడా కొద్దిగా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదండీ గుడ్లు. అవైతే వేస్తున్నానిప్పుడు. అలాగే కొద్దిగా కొత్తిమీర గూడా వేస్తున్నానండి కలిపేస్తాను. చిన్నగా చూసి కలపాలండి అవి ఇరగకుండా. ఎట్లా అంటే ఇట్లా కలిపితే ఇరుగుతాయి గదా! చూసి చిన్నగా కలుపుకోవాలా. ఆ ఉల్లిగడ్డలనేవి అవన్నీ బాగా కారము, ఉప్పు దీనిలోకి పట్టేటట్లు కలపాలండి. అవి చితికిపోకూడదు. ఈ ఉల్లిగడ్డలు, కారము, ఉప్పు, కారం అనేది గుడ్లకు పట్టాలండి. ఆ విధంగా కలుపుకోవాలి చిన్నగా. భలే ఉంటదండి నిజంగా. 6 గుడ్లే అని 6 గుడ్లే కాదండి. మీ ఇష్టం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టము. నేనైతే 6 గుడ్లే వేసి చూపిస్తున్నాను. కర్రీ అయితే మాత్రం ఒక రేంజ్‌లో ఉంటదండి నిజంగా. చానా బావుంటది. అన్నంలో కూడా బాగా కలుస్తదండి ఇది. చపాతీలోకైనా తినొచ్చు, అన్నంలోకైనా తినొచ్చు. జొన్న రొట్టెలకైనా అండి చానా బావుంటదండి ఇది. బాగా కలుస్తది అన్నంలోకి. మీరు ట్రై చేసి చూడండి. మీకు కూడా తెలుస్తది. ఒక 2 నిమిషాలండి మూత పెడతాను. ఈ అల్లం పేస్టు, ఉప్పు, కారము, మిరియాల పొడి, కోడిగుడ్డకు బాగా పట్టుకుంటది గదా! ఒక 2 నిమిషాలు నేను మూత పెడతాను. 2 నిమిషాలే అండి. ఎక్కువొద్దు మళ్ళీ మాడిపోతది. 2 నిమిషాలయితే మూత పెడతాను. 2 నిమిషాలయితే అయిందండి. వావ్!
సూపర్‌గా అయితే ఉందండి కర్రీ. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. నిజంగా చానా అంటే చానా బావుందండి. నిజంగా మంచి ఫ్లేవర్ అండి. మా రూమంతా అరోమాతో నిండిపోయిందండి. భలే బాగుంది. నిజంగా అండి. బావుంది గదా! నిజంగా చూడ్డానికైనా. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది గదండీ! నోట్లో నీళ్ళైతే వచ్చేస్తుంటాయి. నాకైతే నీళ్ళొచ్చేస్తున్నాయండి ఇంగా. నేను తింటాను. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ జేయండి, షేర్ జేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ జేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి.